అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, మకర రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మకర రాశి అంటే మనకు గుర్తొచ్చేది శని అంటే ఏంటండి, నిర్మాణాలకు అధిపతి అన్నమాట. ఏదైనా కట్టడం జరగాలన్నా, ఏదైనా కట్టడం ఉంది అక్కడ అంటే దాని వెనకాల శని శ్రమ ఉంటుంది. శని అంటే ప్రజలంటే హార్డ్ వర్కర్స్ అన్నమాట, లేబర్స్ అంటారు మనం. వీళ్ళని చాలా కష్టపడి పనిచేసే కార్మికులు అన్నమాట. వీళ్ళకి ఓపిక ఎక్కువ. వీళ్ళు అసలు అలసిపోరు. ఎంత పని చేసినా కూడా వీళ్ళు పైకి బాగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. చాలా గ్రేట్ అండి వీళ్ళు నిజంగా. ఈ రాశి వాళ్ళ గురించి ఇక చెప్పడం అంటే, భర్త విషయానికి వస్తే వీళ్ళ జాతకంలో అదృష్టవంతుడు. ఈ మకర రాశి వాళ్ళలో పుట్టడం అంటే ఏంటంటే, మంచి భార్య లేదా భర్త ఉంటారు. వీళ్ళకి చాలా సౌమ్యంగా ఉంటారండి, సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా చిన్న విషయాలకు బొంగమూతి పెడుతూ ఉంటారు, ఓదార్స్తూ ఉండాలి, చిన్నగా బుజ్జగిస్తూ ఉండాలి వీళ్ళని. లేకపోతే వీళ్ళు అలిగిపోతారనమాట. ఒక్కోసారి అలగడం కాస్త డిప్రెషన్కి వెళ్ళిపోయి బాగా డిస్టర్బ్ అయిపోతారు మైండ్. సో వీళ్ళని అలా కాకుండా ఎక్కువ టార్చర్ లాంటివి పెట్టకుండా జాగ్రత్తగా సున్నితంగా హ్యాండిల్ చేసుకుంటే మకర రాశి వాళ్ళకు రాబోయే భర్త కానీ భార్య కానీ వీళ్ళ అదృష్టాన్ని ఇంకా తిరిగే లేదన్నమాట. మంచి పేరు అన్నమాట. సో వీళ్ళకి జాతకంలో ఉద్యోగం కానీ చూసుకుంటే ఉద్యోగానికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వీళ్ళకి ఉద్యోగం అంటే పంచ ప్రాణాలు. ఉద్యోగాన్ని దేవుడి కంటే ఎక్కువ పూజిస్తారు వీళ్ళు. భార్య కన్నా, పిల్లల కన్నా, అన్నిటికన్నా ఉద్యోగానికి ఎక్కువ విలువ ఇస్తారండి. బాగా కష్టపడతారు. ఉద్యోగంలో టెన్షన్ అండి, అసలు వీళ్ళకి ఏమీ ఉండదు. గవర్నమెంట్ జాబు, టైంకి జీతం వస్తుంది, అన్నీ ఉంటాయి. అయినా ఒకటే టెన్షన్ పడుతూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు. ఎందుకో ఉద్యోగం. అరే ఎవరు రారయ్యా బాబు, ఎవరు ఏమనరా, ఇది గవర్నమెంట్ జాబ్ అయ్యా బాబు, ప్రైవేట్ జాబ్ కూడా ఇంత టెన్షన్ పడు, నువ్వు ఎందుకు పడుతున్నావు అని వాళ్ళ భార్యలు భర్తలు వాళ్ళతో గొడవ పెడుతూ ఉంటారు. అయినా కూడా వీళ్ళకి బై బర్త్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కాబట్టి భయపడుతూ ఉంటారన్నమాట. వ్యాపారం కానీ చూసుకుంటే వీళ్ళ దాంట్లో ఉద్యోగమే చాలా గొప్పగా చేస్తారు వ్యాపారం కన్నా కూడా. వ్యాపారం ఓకే బాగానే చేస్తారు, కానీ ఉద్యోగం అంత సంతోషాన్ని వాళ్ళకి అది ఇవ్వదన్నమాట. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ వారంలో ఎంతో అదృష్టం బాగుండి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా రిజల్ట్ అన్నీ అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువుల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారన్నమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏది కూడా కొనడానికి ఈ వారం అంత అనుకూలంగా మనకి కనిపించడం లేదు. తల్లి ఆరోగ్యం కూడా కాస్త బెంగ పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. అన్నిటికంటే సంతానం విషయంగానే చూసుకుంటే సంతానంలో వీళ్ళకి చక్కటి పురోగతి కనిపిస్తుంది. పిల్లల చదువు బాగుంటుంది. వాళ్ళ విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు చాలా హ్యాపీగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట.
ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. శత్రువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. భార్య భర్తల మధ్య ఈ వారం సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అన్నిటికంటే మించి ఈ రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ రాశి వీళ్ళు పుట్టిన వాళ్ళకి అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి అస్సలు బాగాలేదు. సొంత వ్యాపారంలో దెబ్బలు పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి మకర రాశి వాళ్ళందరినీ ఏంటి శని ఆధిపత్యం వహిస్తున్న ఈ రాశికి అందరూ ఇంద్రనీలం రాయి పెట్టేయండి అని అంటారు. ఇంద్రనీలం రాయి పెడితే సరిపోతుందా? మరి వీళ్ళకి ఏ సమస్య ఉంది? మరి వీళ్ళకు కొందరు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కుజుడు పరమశత్రువు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రవి సూర్యుడు పరమశత్రువు. మరి వీళ్ళు పొరపాటున వీళ్ళు రెడ్ కలర్ వేసుకోవచ్చా అంటే అస్సలు వేయకూడదండి. రెడ్ రంగు కానీ, పింక్ రంగు కానీ ఇవన్నీ ధరించకూడదు. ముఖ్యంగా వీళ్ళకి మంగళవారం, ఆదివారం అస్సలు పడదు. వీళ్ళు మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా శని గ్రహం దగ్గరికి వెళ్ళి శనికి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఇంద్రనీలం రాయిని మధ్య వెలిగి పెట్టాలి. ఒకవేళ లేదు నా జాతకం చూడండి, మా డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే పేరు, డేటు, టైము అన్నీ చూసి జరుగుతున్న దశ ఏంటి, లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో అన్నీ చెప్పి ఆ తర్వాత పరిహారం చెప్తాను, అది చేయండి. అప్పుడు మీకు ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ డీటెయిల్స్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతాను. అవి లేని వాళ్ళు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, ఆ మగవాళ్ళు కుడి చేయి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు ఫోటో పంపించండి. మీ జాతకాలన్నీ చూసి చక్కగా మీతో మాట్లాడి పరిహారాలు చెప్తాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరందరూ కూడా మీ బంధువులకి, స్నేహితులకి మన గురించి చెప్పడం, ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల అయ్యంగార్.